హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇదిగోండి గజ్జికాయలు, డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపండి. కొద్దిగా నువ్వులు, ఏడుశనగ గుళ్ళు వేసేసి వేపేసి, కొద్దిగా నేచుక్క వేసి వేపేసి చక్కగా పొడి చేసుకుని, పంచదార వేసుకుని, కొంచెం కొబ్బరి, చిన్న చెక్క కొబ్బరి చెక్క వేసండి. డ్రై ఫ్రూట్స్ గజ్జికాయలండి, భలే ఉంటాయండి. పిల్లలకి అందరికీ కూడా చాలా బాగుంటాయి. ఇవాళ వేపానండి, ఓ 15 అలాగా చేసాను అనమాట, సింపుల్గా. మళ్ళీ పాడవకుండా మళ్ళీ కావాలితే మళ్ళీ చేసుకోవచ్చండి. మొన్నేమో మరమరాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లోను, కొంచెం వరిపిండి వేసి మరమరాలు వేసి వాము అది వేసి చేసాం. ఇవాళేమో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, ఏడుశనగ గుళ్ళు, అన్ని రకాలు కొంచెం నేతిలో వేపేసి పొడి చేసేసుకుని, పంచదార కలిపేసుకుని, యాలక్కాయ వేసేసండి, కొబ్బరి పొడి వేసేసండి. ఈ రకంగా చేసానండి. ఇగో చేసినవి కొన్ని ఉన్నాయి, వేపినవి ఒక 5, ఏగుతున్నాయి ఒక 6, 7 ఉన్నాయి. ఇగో ఇంకా వేపవలసింది ఒక 6, 7 ఉన్నాయి. ఇదండి, సింపుల్గా చేసుకోవాలి. ఎక్కువ ఐరన్ పడకూడదు, ఎక్కువ నిలవ స్టాక్ కూడా పెట్టుకోకూడదండి. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే టేస్ట్ మారిపోద్ది, మెత్తబడిపోతాయి, బాగోవు. ఫ్రెష్గా అనుకోండి, మనం అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి, మనం ఎవరన్నా వచ్చినా పెట్టుకోవడానికి బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొబ్బరి పెడుతుంటే గమ్మున అరగట్లేదు అనేసి నేను డ్రై ఫ్రూట్స్ చేసి చేద్దామని అండి. పిల్లోడు మేము అందరం తింటాం కదా, చక్కగా ముట్టుకుంటూ ఇడిపోతాయండి, అంత గుల్లగా వస్తుంది అనమాట. కొంచెం డాల్డా రవ్వ వేసి కలిపాము, చాలా బాగుంటుంది. చూసారు కదా, పొరల పొరల కింద మనం తింటుంటే ఇరగ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కటి తింటే చాలండి, అంత టేస్ట్ బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో, తక్కువ కదండి. ఎక్కువైతే ఓ 10 మంది కావాలన్నట్టు ఉంటుంది, కానీ మనం చేసుకోవటం అంటే ఎంతండి, ఒక 1/2 కిలో పిండి అంతే. ఇంట్లో ఉండేవి కదండి అన్నీని. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ మరి బెటర్ కదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి. బయట ఆయిల్ తేడా, వంటకాలు